పార్ట్నర్షిప్లో పగుళ్ళ తెలుగుదేశానికి జనసేన ప్రత్యర్థిగా మారిపోతోందా? మరి ఆగర్భ శత్రువు జగన్ పరిస్థితి ఏంటి? కూటమి పార్టీల్లో ఆధిపత్య ధోరణి మొదలైందా? అధికారంలోకి వచ్చేందుకు కారణం మేమంటూ క్షేత్రస్థాయిలో జనసేన తెలుగుదేశం పార్టీ క్యాడర్లు తలలు పగలగొట్టుకుంటున్నారంటున్నారు. అంత సీన్ లేదు, కానీ సణుగుళ్ళైతే బాగా వినిపిస్తున్నాయి. దీంతో తమ్ముళ్ళు, సైనికుల రుసరుసలు, అధినేతల ఆలింగనాల్ని ఒక్కసారి చూసొద్దాం రండి. పవన్తో పార్టీకి ముప్పు తప్పదనే గుబులు తెలుగు తమ్ముళ్లలో తన్నుకొస్తోంది. కూటమి అధికారంలోకి రావడం వరకు ఓకే, అప్పటి వరకు అందరి సేవలు విలువైనవే. ఆ తరువాతే విలువలకు తూకాలు మొదలయ్యాయి. వెయిట్ మెజర్మెంట్. అధికారంలోకి రావడానికి మేమే కారణమనే వాదోపవాదాల సవ్వడి కూటమిలో మార్మోగిపోతోంది. అప్పుడేమో స్నేహమేరా జీవితం అనుకున్నారు. ఇప్పుడు మాత్రం ఆ జీవితానికి అసలు స్నేహం అవసరమా అనే దీర్ఘాలు వినిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు పార్టీ పంచాయతీ ఆఫీసుల నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో సైతం ఇటువంటి చర్చలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ టైప్ డిస్కషన్స్ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య నడుస్తున్నాయి. అక్కడక్కడ మేమేమీ తక్కువ కాదన్నట్లు కూటమి పార్ట్నర్స్ అయిన కాషాయ పుష్పరాజులు కూడా వచ్చి చేరిపోతున్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు మేము సైతం చాలానే చేశామంటూ గుర్తు చేస్తున్నారు కమల్నాథులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ప్రధాన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిందే. జగన్ అంటే ఆ ఇద్దరు ఒంటికాలు మీద లేస్తారని తెలుసు. కానీ ఇప్పుడు సీన్ మారుతోందా? ఈ మధ్య తెలుగుదేశం జనసేన బ్యాచ్లు ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకుంటున్న బ్యాక్డ్రాప్స్ పొలిటికల్ కళ్ళతో చూసుకుంటున్నారు. మొన్న మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభ ఇందుకు మరింత బలం చేకూర్చింది. జనసేన తెలుగుదేశం పార్టీల అధినేతలు తరచుగా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటున్న సంగతులు క్షేత్రస్థాయిలోని తమ్ముళ్ళు, సైనికుల ఆవేశకావేశాలపై కాస్త నీళ్లు చల్లొచ్చు. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం కూటమి పార్టీల నేతలు తలలు పగలగొట్టుకుంటున్నారు, కాట్లాడుకుంటున్నారు. ఇటు చిత్రాడ ఆవిర్భావ సభలో పేలిన మాటల తూటాలు తెలుగుదేశం పార్టీ ఉనికిని కూడా ప్రశ్నించేలా కనిపించాయి. దీంతో తెలుగు తమ్ముళ్ళు చికాకు పడిపోతున్నారు. ఈ పరిస్థితి చినికి గాలివానలా మారే సందర్భాలు రోజూ ఏదో చోట తారసపడుతున్నట్టు కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్. కూటమిలోని ఏ ఒక్క పార్టీ కూడా ఒంటరిగా భవిష్యత్ రాజకీయాలను రూపొందించుకునే సాహసం చేసే పరిస్థితులు ఇప్పట్లో లేవు, కనిపించవు కూడా. కానీ కూటమిలో ఆధిపత్య ధోరణి మాత్రం మితిమీరిపోతోంది. ఒక పార్టీకేమో క్షేత్రస్థాయిలో తిరుగులేని క్యాడర్, ఇంకో పార్టీకి 10% మించని ఓట్ బ్యాంక్. కానీ అధికారం మా వల్లే సాధ్యమైందంటూ ఎవరికి తోచిన ఉదాహరణలు వారెచ్చుకుంటున్నారు. తూకం సరిగ్గా ఉండాలంటే వేరే వంగడానికి చెందిన కొన్ని వడ్లను కలపాల్సిందేనన్నది తెలుగుదేశం పార్టీ థియరీ. అయితే ఆ కొన్ని వడ్లు లేకపోతే లెక్కలో తేడా తీర్చలేనిదంటూ జనసేన లాజిక్. ఇదంతా చూస్తే చెట్టు ముందా లేక విత్తనం ముందా అనే సమాధానమే ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి కూటమి ఇంటి గుట్టు రచ్చకెక్కితే లాభపడేది ఖచ్చితంగా ప్రత్యర్థులే. అడ్వాంటేజ్ జగన్. ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలియక కాదు. ఇది గమనించే రెండు పార్టీలు తలుపులు బార్లా తెరిచేస్తున్నాయి. నాడు ఘోర నేరాలు చేశారని ప్రత్యర్థులపై గగ్గోలు పెట్టినోళ్ళు ఇప్పుడు వాళ్ళనే ఎడాపెడా చేర్చుకుని కండువాలు కప్పుతున్నాయి. తెలుగుదేశం పార్టీది పట్టు కోల్పోకూడని మంత్రాంగం, జనసేనది పట్టు పెంచుకునే ఎత్తుగడ. వెరసి రెండు పార్టీల మధ్య విభేదాలు పొలికేక పెడుతున్నాయి. ప్రత్యర్థుల పతనం రాజకీయంలో చాలా కీలకం. ఈ క్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీలకు జగనే ఫస్ట్ టార్గెట్. కానీ ఇప్పుడు లక్ష్యాలు మారిపోయే ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి జనసేన కొన్ని చోట్ల ప్రత్యర్థిగా మారిపోయింది. తమ పార్టీని అడ్డుపెట్టుకునే ప్రయత్నాలు జనసేన షురూ చేసేస్తుందని అధినేత చంద్రబాబును హెచ్చరిస్తున్నారు తమ్ముళ్ళు.
అయినా పెద్ద ఆయన ఎందుకో పెదవి మాత్రం విప్పడం లేదు. ఈ విషయంలో లోకేష్ మాత్రం తమ్ముళ్ల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారనే ధీమాలు మాత్రం కనిపిస్తున్నాయి. రాబోయే 4 ఏళ్లలో ప్రజాభిమానం మెండుగా దండుకునే కార్యక్రమాలు చేసి నిరూపించుకుందాం. జగన్ పార్టీని బలహీనపరచడంతో పాటు సొంత బలం పెంచుకుందామంటున్నారు తమ్ముళ్ళు. ఆ తర్వాత కూటమికి కావాలంటే కటీఫ్ చెప్పొచ్చనేది ఆలోచనల సారాంశం. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీకి కాబోయే తొలి టార్గెట్ ఎవరనేది మసకగా కనిపిస్తుంది. అయితే ఈ లక్ష్యం సంగతి అటుంచితే కూటమి లుకలుకలతో జగన్ లాభపడే అవకాశం మాత్రం లేకపోలేదు. జగన్ను రాజకీయంగా దెబ్బతీయాలంటే అది ఇప్పటికిప్పుడే సాధ్యమయ్యే పని కూడా కాదు. 40% సాలిడ్ ఓట్ బ్యాంక్, 1 మెన్ ఆర్మీ జగన్ది. ప్రజామోదంతో జగన్ను తొక్కేయాలంటే అది అంత తేలిక కాదు. అలా కాకుండా కేంద్రం సాయంతో జగన్ కేసులను తిరగదొడితే పోలా అనేది ఒక ఆలోచన. కానీ కూటమి పార్టీలకు కేంద్రం ఎంత దూరమో జగన్కు కూడా అంతే దూరం. దీంతో ఒక విపక్షంగా జగన్ పార్టీ చేయాల్సింది చేసుకుంటూనే పోతుంది. ఇటు కూటమి రూపంలో జనసేన నుంచి పొంచి ఉన్న ముప్పు చిన్నదేమీ కాదు. దీన్ని అంత లైట్గా తీసుకునేది కాదు. ఇదే తెలుగు తమ్ముళ్ల ఆందోళన. గతంలో వైసీపీకి ఏపీలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్యర్థి కూడా. ఆ పార్టీ నుంచి బయటకొచ్చే అసంతృప్తుల్ని చంద్రబాబు మాత్రమే చెరదీసేవారు. కానీ ఇప్పుడు కూటమి రూపంలో ప్రత్యామ్నాయాలు, అవే ఆప్షన్స్ తయారయ్యాయి. వైసీపీ ఓట్లను 3 పార్టీలు పంచుకోవాల్సి వస్తోంది. అయినా సరే పోయే ఓట్లు పోగయ్యే ఓట్లను వైసీపీ ఒడిసి పట్టుకుంటూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ మరింతగా బలపడాలంటే కూటమి కదలికల్ని పూర్తిగా గమనించాల్సిందే. అందుకే ప్రత్యర్థి జగన్తో పాటు కూటమి ప్రేమికుడు పవన్ వైపు ఒక కన్నేయాల్సిన తరుణం పొంచుందనేది తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం చేస్తున్న బలమైన ఆలోచన. అయితే ఇప్పుడు జగన్ ఎంత ప్రత్యక్ష టార్గెట్ అయినా పరోక్ష లక్ష్యంగా తెలుగు తమ్ముళ్ళు పవన్ ఎంచుకుంటున్నారా? తాజా కూటమి రాజకీయాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయా అన్నది తేలడానికి ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే. ఇదేదో మా మధ్య కుంపట్లు రాజేస్తున్నారనే కారణాలు విమర్శకు తావివ్వవచ్చు. నివురుగప్పిన నిప్పు నిజాలు కాస్త బలమైన గాలి వీచినప్పుడే బయటపడుతుంటాయి. ఏ పార్టీలోనైనా పొరపత్యాలు లేకుండా ఉంటాయా? ఇక ఆ పార్టీలు కలిసి కాపురాలు చేస్తుంటే చెప్పనే అక్కర్లేదు. ఇద్దరు నాయకులు అన్ని చోట్ల సర్దుకుపోవాలనే మానసిక సంసిద్ధతతోనే కూటమిని ఏర్పాటు చేసుకున్నారు ఆనాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్లో అటువంటి రాజకీయ పరిపక్వత కనిపిస్తుంది. అయితే అది వాళ్ళ పార్టీల్లో అందరికీ వర్తిస్తుందా? అందరిలోనూ ఈ విషయం సింక్ ఉందా అన్నది ప్రశ్న. తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పోల్చలేం. జనసేనకు పార్టీ నిర్మాణం ముఖ్యం. అందుకు రూట్ మ్యాప్ కూడా అంతే ముఖ్యం. ఇది పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద సవాల్. ఇక అటువంటి బాధ్యతను మోసేవాళ్ళెవ్వరూ అక్కడ కనిపించరు. ఆయన సోదరుడు నాగబాబుకు అటువంటి సామర్థ్యం, సహనం ఉన్నాయా అన్నది ఇంకో ప్రశ్న. కూటమిలో లుకలుకలన్న పెద్ద మాటను ఇక్కడ వాడలేం, కానీ వినిపిస్తున్న సణుగుడను మాత్రం చెప్పాల్సిందేగా. వినడం వినకపోవడం అనేది వాళ్ళిష్టం. ఈ ఎపిసోడ్ రాయడం పూర్తయి రికార్డింగ్కి వెళ్లే ముందు కాస్త తొందరపడి వ్యాఖ్యానిస్తున్నానేమో అనుకున్నాను. కానీ అదేమీ లేదని మాత్రం తేలిపోయింది. నిన్నే పిఠాపురంలో నాగబాబు పర్యటన, జనసేన తెలుగుదేశం వర్గాల మధ్య పోటీ, నినాదాల, వివాదాల వార్తలు బాగా కనిపిస్తున్నాయి. జలుబుకు జబ్బుకు తేడా తెలుసుకోలేకపోతే రోగం ముదిరిపోతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అందులోనూ కూటమి కట్టుకున్నోళ్ళు ఈ తేడాల్ని గమనించాలి. గోడల్లో చిన్న పగుళ్లే కదా అని వదిలేస్తే అవి మొత్తం ఇంటినే బద్దలు కొట్టేస్తాయి. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.